ఇప్పుడు మావిగంతో నేను ఎజెండా పెట్టుకుని మేనిఫెస్టోలో పెట్టుకుని వెళ్తాను అన్న దాని మీద మీ ఒపీనియన్, మీ వ్యూ ఏంటి? క్రిష్ గారు, మీకను డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్కారం. నిజంగా ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి, ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి, పూర్తిగా అతని చేతిలో పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక రాజధాని అంటే ఏదో ఒక 2 రైల్వే స్టేషన్లు కలుపుతూ ఉండే హైవే పక్కన ఒక టీ కొట్టు పెట్టుకునే విధానంగా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా ప్రజలు ఎటువంటి వ్యక్తికి గతంలో మనం ఇచ్చాము? అది ఒక రాజకీయ పార్టీనా? ఒక స్థిరత్వం గాని, ఒక మాట నిలకడ గాని, పొద్దున పూట ఒక మాట, సాయంత్రం ఒక మాట, నీ మాట అటువంటి వ్యక్తి చేతికి అధికారం వస్తే ఏ విధంగా ప్రజలు నానా ఇబ్బందులు పడతారు అనేది 2019 నుంచి 2024 దాకా మనం అందరం చూసాం. మళ్ళీ ఈ రోజు అంటే నీ మాట, నువ్వు ఒక 11 సీట్లు ఇచ్చిన పాపానికి నువ్వు ఇప్పుడు గతంలో చేసినటువంటి నిర్ణయాలన్నిటినీ తుంగలో దొక్కి, ఇందాక వాసిరెడ్డి పద్మ గారు చెబుతున్నట్టుగా, నువ్వు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం నుంచి నేను ఇంకొక నిర్ణయానికి మారుతున్నాను అంటే దానికి సరైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు చూపెట్టాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది మాజీ ముఖ్యమంత్రిగా. కానీ నీకు నైటు ఏదో ఒక కలలో ఒక పేరు గుర్తొస్తే పొద్దున్నే ఆ పేరు అంటావు. నిన్నగాక మొన్న సిగ్గు లేకుండా ఒక రాజధాని పరిరక్షణ కమిటీ అంటూ, అంటే నీ దొంగ నాటకాలని మా రైతులు పసిగట్టి మా మహిళలు పసిగట్టారు. నీ మొఖాన కాండ్రించి ఉమ్మించి కొట్టేటట్టు నిన్ను తరిమి కొట్టారు. ఎందుకంటే నువ్వు మోసగాడివి, నీ పార్టీ మోసపూరితమైనటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలని వంచే పార్టీ, యువతకి ఉపాధి లేకుండా ఉండేటువంటి పార్టీ. రాజధాని అంటే ఎవరో ఒకళ్ళ మేధావులు ఆయనకి చెప్పాలి. రాజధాని అంటే ఒక పరిపాలనా కేంద్రం, ఒక వాణిజ్య కేంద్రం, ఒక సాంస్కృతిక వైభవాన్ని అందించేటువంటి కేంద్రం. అటువంటి అభివృద్ధికి కేంద్ర బిందువైనటువంటి నర్వ్ సిస్టమ్ లాంటిది రాజధాని, క్యాపిటల్ సిటీ అంటే. అదేదో డాబా లాగా, హైవే పక్కన డాబా కాదు, 2 బిల్డింగులో ఈయన అనుకున్నట్టు రాజధాని అంటే 3 రైల్వే స్టేషన్లు, 3 బస్ స్టాప్లు, హైవే, 4 బిల్డింగ్లు. అటువంటిది కాదు. అది ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధాని విస్తీర్ణంలో 30% ఉండొచ్చు, కానీ 67.5% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తా ఉంది. అంటే దాని ప్రాధాన్యత ఏంటి? ఉపాధిని కల్పించేటువంటిది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటిది, ఒక విద్యా కేంద్రంగా విరాజిల్లేటువంటిది. ఇవన్నీ కూడా రాజధాని అంశాలు. అంటే మనకి ఈరోజు దురదృష్టవశాత్తు ఒక కొత్త రాజధానిని ఏర్పరచుకోవాల్సి వస్తే దానిని అదృష్టంగా ఒక అవకాశంగా మలుచుకొని ఒక సంపద సృష్టి కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్ గా, యువతకు ఉపాధి కల్పన కేంద్రంగా తయారు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ సత్వరం అభివృద్ధి చెంది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచేటువంటి గొప్ప అవకాశాన్ని సృష్టించడానికి మనం రాజధానిని తోడ్పడితే, దానికి కేంద్ర ప్రభుత్వం గారు, నరేంద్ర మోడీ గారు తమ మొత్తం కూడా భుజానికి భుజం కలుపుతూ దాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చి అనేక రకాలైనటువంటి నిధులు అందజేస్తా ఉంటే, ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఆలోచన విధానంతో మన రాజధాని తయారవబోతుంది, మన బిడ్డలకి ఉద్యోగాలు రాబోతున్నాయని సరిగ్గా ఈ రాష్ట్రంలో సరిగ్గా ఆ పాయింట్ సుధాకర్ గారు, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి